హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని కొంతమంది పొంగడాలని, కొంతమంది స్వీట్ పూరీలని రకరకాలుగా పిలుస్తుంటారండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎంత వండరాని వాళ్ళైనా సరే ఈజీగా ప్రిపేర్ చేస్తారు. సో వీటి కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. రేషన్ బియ్యంలో మనకి కనపడిన డస్ట్ ఉంటుందండి. సో అందు గురించి ఒకటికి 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బియ్యంలో ఏమన్నా మెరుగు లాంటివి ఉంటే ఏరేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట. అలాగే ఈ బియ్యం ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత బాగుంటుంది అన్నమాట ఈ స్వీటు. సో వీటిని ఇలా వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకొని ఒక 7 నుండి 8 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. చూడండి, ఒక 7-8 గంటల తర్వాత ఎలా నానిపోయినాయో. ఈ బియ్యాన్ని నేను పొద్దున్న నానబెట్టేసానండి. వీటిని నేను ఈవినింగ్ చేస్తున్నాను అనమాట. సో నీళ్ళన్నీ వంచేసుకొని బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక ఇలాచీ వేసుకొని ఒక 100 గ్రాముల వరకు బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. చప్పగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. సో అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకొని స్మూత్గా మిక్సీ పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. మరి ఎక్కువగా నీళ్ళు పోయొద్దండి. జారైపోయిందంటే ఇంక స్వీట్ రాదనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు మైదాపిండి వేసుకుంటున్నాను. మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయల సగం చెక్కని ఇలా పిండేసుకుంటున్నాను. నిమ్మరసం వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయన్నమాట ఈ స్వీట్స్. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో అలాగే ఒక 1/2 చెంచా బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ ఒకవేళ లేకపోతే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు అండి. వంట సోడా అంటాం కదా, అదైనా వేసుకోవచ్చు. వంట సోడా అయినా బేకింగ్ పౌడర్ అయినా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. లేదంటే అంతగా పొంగవన్నమాట. సో చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా అంతా కూడా ఒక 5-10 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల చక్కగా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. ఆయిల్లో వేసినప్పుడు పొంగి ఇలా కలిపేసుకున్న వాటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చూపించిన విధంగా ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పైనుండి ఏదైనా గరిటెతోటి ఇలా ఆయిల్ పోస్తుంటే చక్కగా పూరీలా ఎలా పొంగుతున్నాయో చూడండి. చాలా ఈజీ అనమాట. అసలు ఏమాత్రం ఆయిల్ పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల చక్కగా స్మూత్గా చాలా బాగుంటాయి అనమాట. ఇలా రెడీ చేసుకుంటే పిల్లలైనా సరే ఈజీగా చేసేయచ్చు. వీటిని ఇలానే 2 వైపులా ఈవెన్గా కాల్చుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా కాల్ చేసుకున్నా సరే అంతగా బాగోనమాట. సో చూసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి బయట తీసి ఇలానే అన్నిటిని కూడా రెడీ చేసుకుంటే చాలా సింపుల్గా స్వీట్ రెడీ అయిపోతుందండి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, అసలు ఏమాత్రం ఆయిల్ పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. సో ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.